బుచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్సీడీఎస్ ఆధ్వర్యంలో కిషోరి వికాసం కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీహరి, ఏపీఎం శ్రీధర్ పాల్గొన్నారు. కిషోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు, అంగన్వాడీ కార్యకర్తలకు, మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలపై కిషోర బాలికలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కిషోర బాలికలకు సమస్యలు వస్తే సఖీ వన్ స్టాప్ సెంటర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఇప్పుడు ఆ పిల్లల యొక్క జాగ్రత్తల్లో అంటే కిషోరి వికాసం అంటే సంపూర్ణ ఆరోగ్యం. కిషోరి బాలికలు అంటే ఎవరంటే 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే సమాజ ఆరోగ్యము, వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకునేదానికి ప్రతి ముఖ్య పాత్ర. ఇది మనం ఏంటంటే వాళ్ళు 11 సంవత్సరాల నుంచి వాళ్ళలో శారీరక మార్పులు, ఇప్పుడు సార్ వాళ్ళు అందరూ చెప్పారు, ఈ శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము తల్లిగా వాళ్ళకి అన్ని చెప్పాలి, ఇట్లా చేయాలి. బచావో బేటీ పడావో అనే ఒక నినాదంతో ఈరోజు కిషోరి సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న బాలికల అందరికీ అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంగన్వాడీ సూపర్వైజర్స్ మరియు అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాస్, తర్వాత ఏఎన్ఎంస్, తర్వాత మహిళా పోలీసులు, తర్వాత మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిపి ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలం ఎంపీడీఓ ఆఫీసులో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఏంటంటే 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బాల్య వివాహాలకు సంబంధించి, లేదంటే బాలల అక్రమ రవాణాకు సంబంధించి, తర్వాత అదేవిధంగా బాలికలపై ఉన్న వేధింపులకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళకున్న ఐరన్ డిఫిషియన్ అంటే రక్తహీనతకు సంబంధించి, తర్వాత వాళ్ళు ఋతుక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి, అదేవిధంగా ఈ యొక్క బాలికలకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళు అప్రోచ్ అవ్వాలి దాన్ని బట్టి, అంటే ఈ యొక్క సఖీ ఉమెన్ హెల్ప్ లైన్ 181 కానీ, తర్వాత సఖీ వన్ స్టాప్ సెంటర్లు కానీ, అదేవిధంగా మహిళా మిత్ర లేదా సైబర్ మిత్ర, వాటన్నిటి గురించి ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళకి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాళ్ళకి డెలివరీ చేశారో ఆ మెసేజ్ని వీళ్ళు ఫీల్డ్ స్థాయిలో అంటే గ్రామాల్లో, తర్వాత అక్కడున్న హ్యామ్లెట్లలో ఈ 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న బాలికలకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని వాళ్ళకి డెలివరీ చేసి ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే బాల్య వివాహాలు కానీ, బాలల అక్రమ రవాణా కానీ, తర్వాత బాలలపై లైంగిక వేధింపులు, ఈ రక్తహీనత, ఇలాంటి వాటిని నివారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈరోజు శిక్షణా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత వారి యొక్క గ్రామాలకు వెళ్ళి ఈ కార్యక్రమాలని కూడా అక్కడ ఉన్న ఈ బాలికలకి వాళ్ళు వివరించడం జరుగుతుంది.